వావ్ అండి, ఇది బందర్ హల్వా లాగా ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారా? కాదండి, సగ్గుబియ్యం హల్వా అండి. చాలా హెల్తీగా ఈ సగ్గుబియ్యం హల్వాను మనం చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా మన వీడియోకి లైక్ చేయండి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ 1 కప్పు వరకు సగ్గుబియ్యం అనేది 2 గంటలు నానబెట్టేసుకొని వాటర్ తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నానండి. దాంట్లోనే ఒక 4 ఇలాచి కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం గీ వేసుకొని జీడిపప్పులు కూడా వేసుకొని వేయించి ప్లేట్లోకి తీసుకోండి. దాంట్లోనే ఒక 2 కప్పుల బెల్లం తురుము, 1 కప్పు వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా మెల్ట్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం లిక్విడ్ను కూడా వేసేసి బాగా కలుపుకోండి. ఈ విధంగా దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ప్యాన్కి మనకు హల్వా అనేది అంటుకోకుండా ఉన్నప్పుడు ఈ విధంగా జీడిపప్పులు కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది, ఒకసారి వాచ్ చేయండి.